ఒకప్పుడు యాపిల్ ఎక్కడ పండిస్తారంటే జమ్మూ కాశ్మీర్ అని చెప్పేవాళ్ళం. ఇక డ్రాగన్ ఫ్రూట్లు, స్టార్ ఫ్రూట్లు లాంటివి అయితే మనకు అసలుకే తెలియదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లాగ్స్. ఇంటి దగ్గర అయితే మేము ఒక వాటర్ యాపిల్ చెట్టు, ఒక స్టార్ ఫ్రూట్ చెట్టు అయితే వేసాము. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. దీనికైతే ఎన్ని కాయలు కాసాయో చూపించేస్తాను. మేమైతే ఫస్ట్ ఈ చెట్లు నర్సరీలో తెచ్చి వేసినప్పుడు ఈ చెట్లు ఏం వస్తాయిలే అనుకున్నాము మన సైడ్. కానీ చూసారు కదా, మనకైతే 3 వాటర్ యాపిల్ అయితే గాయసాయి. ఇప్పుడు దీన్ని కోసుకొని అయితే టేస్ట్ చేసి చూద్దాము. నేను తెచ్చిన నర్సరీలో అయితే గ్రీన్, రెడ్, పింక్ కలర్లు అయితే ఉన్నాయి. మేమైతే రెడ్ కలర్ అయితే తెచ్చాము, ఎందుకంటే ఇదైతే చాలా స్వీట్ గా ఉంటాయని చెప్పారు. అరే వాహ్, దీని టేస్ట్ అయితే చెప్పినట్లుగానే చాలా స్వీట్ గా ఉంది. అసలు వీటికైతే ఎండాకాలంలో అయితే మంచి సీజన్, అప్పుడైతే బాగా కాస్తాయి. అప్పుడైతే ఇంకో వీడియో పెట్టేస్తాను. మరి ఇప్పుడైతే స్టార్ ఫ్రూట్ మందులు అయితే చూసేద్దాం రండి. ఈ స్టార్ ఫ్రూట్ కి అయితే సీజన్ లేదు, పాడు లేదు, ఎప్పుడు కాస్తానే ఉంటది. చెట్టు నిండా ఉంటాయి, ఎప్పుడు చూసినా కాయలు. అదే వాటర్ యాపిల్ చెట్టు కానీ ఈ వంతం కానీ కాపును ఉంటే ఈ పాటికి ఒక్క కాయ కూడా ఉండవు చెట్టుకి. అన్ని కోసుకొని తినేసి ఉంటారు ఇంట్లో వాళ్ళు. ఈ స్టార్ ఫ్రూట్ ఏంటంటే కొంచెం పుల్లగా ఉంటది కాబట్టి కాయలని అట్టే పెట్టేస్తున్నారు చెట్టుకి. కానీ ఇవి కూడా చెట్టుకి మాగితే తీయగా పుల్లగా భలే ఉంటాయి. అయితే ఈ చెట్లు వేసి అయితే కరెక్ట్ గా అయితే 2 సంవత్సరాలు అయితే అవుతుంది ఇప్పటికి. స్టార్ ఫ్రూట్ అయితే వేసిన 1 సంవత్సరం నుంచి అయితే కాపు అయితే చాలా బాగా కాసింది. వాటర్ యాపిల్ అయితే ఇప్పుడిప్పుడే కాస్తుంది. మేమైతే డ్రాగన్ ఫ్రూట్, లిచ్చి, అవకాడో, అంజీరు ఆ చెట్లని వేసినాము. ఆ వీడియో కావాలంటే ఈ వీడియో కింద అయితే కమెంట్ చేసేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి.